श्री दत्तात्रेय समारंभां स्वप्रकाशानंदनाथ मध्यमां श्री अमृतानंदनाथ सरस्वती पर्यंतं वंदे श्री गुरु परंपरा। श्री गुरुदेवदत्त श्री गुरुभ्यो नमः। आत्म बंधुवुलंदरिकी कूडा मुंदुगा श्री वाराही नवरात्रि उत्सव शुभाकांक्षलु तेलियपरुस्तू श्री 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 त्रिशक्ति अष्टलक्ष्मी कामाख्य श्रीकुलपीठं मंदमरी అమ్మవారికి ఈ రోజుతో 4 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శాక్తేయ కుల సాంప్రదాయ విధానంతో మంత్ర యంత్ర తాంత్రిక విధానాల ద్వారా నిత్యము అమ్మవారికి ప్రాతకాల మేలుకొలుపు సేవతో మొదలుకొని అమ్మవారికి నిత్య అభిషేక అలంకరణ అర్చనాది కైంకర్యాలు యంత్ర పూజ సాయంకాల గోధూలిక ముహూర్తం నుండి అమ్మవారికి కుంకుమార్చన మరియు నిత్య నవరాత్రి మహోత్సవ వారాహి హోమం జరుగుతుంది. ఇటు కైంకర్యాలన్నీ కూడా శ్రీ అమ్మ గుడిలో కుల సాంప్రదాయ విధానంతో నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలోనే విశిష్టమైనటువంటి స్థలం ఎక్కడుంది అంటే శంబలాదేవి. ఆ శంబలాదేవిలో ఏ విధంగానైతే దేవాలయం లలితాదేవిది ఉందో ఆ విధంగా త్రిశక్తుల దేవాలయ నిర్మాణం గావించడం జరిగింది. నిర్మిస్తున్న క్రమంలో అమ్మవారు కామాఖ్యాదేవి దేవాలయం ఇక్కడ బహిర్గతమైంది. వాస్తవంగా ఇక్కడ కామాఖ్యాదేవి ఉన్నట్టు కామాఖ్య దేవాలయం ఉన్నట్టు మాకేం తెలియదు. అమ్మవారే చక్కగా ఇక్కడ నిర్మాణం చేయించుకుంటూ ఆవిడగానే బహిర్గతమై కామాఖ్య శక్తిపీఠం దశమహావిద్య యోనిపీఠం కూడా నిర్మాణం చేయడం జరిగింది. అస్సాంలో భారతదేశంలోనే 3 స్థానాలలో ఉంది. అస్సాం గౌహతి కామాఖ్య దేవాలయం నీలాంచల పర్వతాల పైన, మరొక దేవాలయం మా గురుపీఠమైనటువంటి దేవీపురం నందు యోనిపీఠం ఉంది. 3వ యోనిపీఠంగా అమ్మవారు దశమహావిద్యా సమేతంగా మందమరిలో కొలువు తీరింది. వాంఛితార్థ ప్రదాయం కనీసానికి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలు కోరికలు తీరుస్తుంది ఆ జగన్మాత. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తూ అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రులవుతూ వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఇటు దేవాలయాన్ని దర్శించాలని అందరికీ మనోభీష్ట సిద్ధి కలగాలని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకుంటూ నిత్య కైంకర్యాలు జరుపుతూ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు, అందరూ బాగుండాలి, ప్రాంత ప్రజలు భారతదేశ సంరక్షణ, తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, సింగరేణి ప్రాంతాభివృద్ధి కలగాలనేటటువంటి గొప్ప సంకల్పం చేత శ్రీ అమ్మ గుడి ఇటు కార్యక్రమాలను జరుపుతుంది. కనుక వారాహి నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు గుప్తంగా చేయాలని కొంతమంది ఆలోచన. కానీ గుప్త నవరాత్రులు అంటే గుప్తమైన విషయాన్ని తెలుసుకొని ఆచరించండి అని శాస్త్రం చెప్తుంది. రహస్యాలను తెలుసుకొని ఆచరించేటటువంటి గొప్ప సంస్కృతి శాక్తేయ సంస్కృతి. ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం ఏమైంది అంటే మరుగున పడింది. అటువంటి మహత్తరమైనటువంటి శాక్తేయ సంప్రదాయాన్ని మళ్ళీ బీజం పోసుకుంది ఎక్కడయ్యా అంటే దేవీపురం. తదనంతరం మళ్ళీ ఎక్కడ ఉంది తెలంగాణ ప్రాంతంలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా మందమరి ప్రాంతంలో పూర్తి సంపూర్ణ శాక్తేయ సాంప్రదాయ విధానాల చేత శాక్తేయ ఆగమంతో నిర్మాణం జరుగుతున్నటువంటి దేవాలయం త్రిశక్తి దేవాలయం. ఇటు దేవాలయాన్ని దర్శించినా చాలు జీవితం తరిస్తుంది. కనుక భక్త మహాశయులకు ఆత్మబంధువులందరికీ కూడా శ్రీ అమ్మ గుడి ఎప్పుడు సాధారణంగా భక్తిపూర్వకంగా ఆహ్వానం పలుకుతుంది. వారాహి నవరాత్రులు ఇప్పటికి 20 సంవత్సరాలుగా అమ్మవారికి చైత్ర మాసంలో లలితా నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, శరణ్ నవరాత్రులు చేస్తాం. మళ్ళీ మాఘమాసంలో అమ్మవారికి రాజ్యశ్యామల నవరాత్రులు 20 ఏళ్ళుగా ఆచరిస్తూ నవాహ యజ్ఞం 9 రోజులు నిత్య యజ్ఞం జరుగుతూ ఉంటుంది. కనుక ఇట్టి మహత్తరమైనటువంటి క్షేత్రం వెలువడానికి కారణం ఏంటంటే ఏదో కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల పూర్వం ఇక్కడ ఉపాసకులుండి దేవాలయ నిర్మాణం చేసి ఉపాసన చేసినటువంటి గొప్ప తపోభూమి ఈ మందమరి ప్రాంతంలో విలసిల్లుతుంది. ఇటువంటి తపోభూమిలో అమ్మవారు నడయాడుతుంది. కనుక ఇట్టి క్షేత్రాన్ని మీ అందరూ దర్శించవలసిందిగా తెలియపరుస్తూ ఇటు అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులకు
వచ్చిన భక్తులందరికీ కూడా ఆ వార్తాళి కూలముకి దండనాయకి దివ్య ఆశీస్సులు అందిస్తూ శ్రీమాత్రే నమః. జై మా వారాహి.